హే హాయ్ గైస్, అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఇవాళ ఏంటంటే మా తమ్ముడు కాల్ చేసి షాపింగ్కి అయితే వెళ్దామన్నాడు. సరే అని రూమ్కి అయితే వచ్చేయరా అని చెప్పిన గ్యాప్లో అయితే నా ముందు అయితే వాలిపోయిండు. ఇంకా ఇద్దరం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా వెళ్ళడానికి ఏదో ఒక వెహికల్ అయితే ఉండాలి. మా దగ్గర అయితే ఏ వెహికల్ లేదు. సో ర్యాపిడోలో ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఇంకా లోపల కూర్చొని కాసేపు 2-3 క్లిప్స్ అయితే తీసుకున్నాం. ఇంకా అలా వీడియో తీస్తుండే ఒకటేసారి బయటికి చూస్తే ఖాళీ ఆటో అన్న అయితే మొత్తం జెట్ స్పీడ్ లో తీసుకోబోతున్నాడు. చూడండి, 30-40 స్పీడ్ కంటే ఎక్కువ పోతలేడు. మావాడైతే మొత్తం చిల్ అవుతున్నాడు. ఇంకా ఆటో దిగిన తర్వాత పేమెంట్ అయితే చేయాలి కదా. పేమెంట్ చేస్తుంటే అసలుకే స్కాన్ అయితే లేదు. ఇంకా ఎట్లనో అట్లా కింద మీద పడి పేమెంట్ అయితే చేసేసినాం. ఇంకా పేమెంట్ చేసేసిన తర్వాత లోపలికి అయితే స్టార్ట్ అయిపోయినాం. చూసుకోండి ఒకసారి. వర్షాకాలంలో ఎండ కొట్టడం అంటే రేరే, కానీ ఇవాళ ఎండ అయితే గుద్దవలుగా కొడుతుంది. ఇంకా ఆ ఎండకి తట్టుకోలేక లోపటైతే ఎట్లనో ఏసీ ఉంటుందని గబా లోపటైతే ఎంట్రీ కొట్టేసినాం. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం కూల్గా అనిపించింది. ఇంకా అక్కడ నుండి మెన్స్ వేర్ కి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా అలా వెళ్తుండగా నా దరిద్రమైన బుర్రలో ఎప్పుడు వచ్చేలా అని మరో దరిద్రమైన ఆలోచన అయితే వచ్చింది. ఫైనల్లీ మెన్స్ వేర్కి అయితే వచ్చేసినాం. రాగానే చూసింది అయితే కలెక్షన్ అయితే బాగుంది. ఇంకా కలెక్షన్ బాగున్నాక తీసుకోకుండా ఎలా వెళ్తాం? ఇంకా నచ్చిన 2 షర్ట్లు అయితే తీసుకొని ట్రయల్ రూమ్ కి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా ఈ ట్రయల్ రూమ్ లో నాకు నేనే 100 సార్లు కనబడుతున్నా. సో ఫైనల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని బయటికి అయితే వచ్చేసినాం. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఎండ బ్రో అయితే ఇంకా గట్టి. ఇంకా అక్కడ నుండి జూడియోకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా జూడియోతో షాపింగ్ కంప్లీట్ చేసి రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇంకా బయటికి వచ్చిన తర్వాత పక్కా ఏదో ఒకటి తినే వెళ్ళాలి. దాన్ని నేను నా సాంప్రదాయంగా అలవాటు చేసుకున్న దాన్ని ఎలాగో మానలేం కాబట్టి తప్పక తినాల్సి వస్తుంది. అలా అని ఒక కట్లెట్ అయితే ఆర్డర్ ఇచ్చేసిన. ఇంకా అన్న అయితే మోమాటం పడకుండా కట్లెట్ అయితే ఇచ్చేసిండు. చలో ఇద్దరం అయితే మంచిగా లాగించేసినాం. అసలు ఏ మాట కామాట కట్లెట్ అయితే చాలా బాగుంది. చలో ఇంకా కట్లెట్ తోటి కంప్లీట్ చేసుకుని నేను మా ఫ్రెండ్ ఇద్దరం అయితే బయటికి వచ్చాం. బయటికంటే ఎక్కడికో కాదు, నా కాలేజ్ యూనిఫామ్ స్టిచ్చింగ్ అయితే ఇవ్వడానికి వచ్చాం. ఎలాగో బయటికి అయితే వచ్చా కదా అని ఇక్కడైతే 2 వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నా. నేను వచ్చిన టైలర్ షాప్ అయితే ఇది. చూసుకోండి ఒకసారి. ఖాళీ సేట్ అయితే సెటిల్మెంట్ చేస్తున్నాడు డైరెక్ట్. చూసుకోండి. ఇంకా సేట్ సెటిల్మెంట్ అయితే అయిపోయింది. మన కొలతలు అయితే తీసుకుంటున్నాడు. సేటు పని సేటు చేశాక మన పని మనం చేయాలి కదా. అలానే ఒక పోజ్ ఇచ్చిన. ఇంకా అన్ని పనులు కంప్లీట్ చేసుకుని నేను మా ఫ్రెండ్ ఇద్దరం అయితే రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఒక్కసారి వెదర్ చూసుకోండి గైస్, క్రేజీ ఉంది. ఇంకా ఈ క్రేజీ వెదర్ లో బైక్ మీద ఇంకా క్రేజీగా ఉంది గైస్. ఇంకా అన్ని కంప్లీట్ చేసుకుని రూమ్ కి అయితే వచ్చేసినాం. నేను ఇన్ని చేశాక మీరు ఒక లైక్ కొట్టలేరా? మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతే, ఇంకేం చేయకండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.